1950s లో ఒక ట్రైన్ బోర్ఘాట్ లోని ఒక టన్నెల్ లో ప్రవేశించింది. కానీ అది ఆ టన్నెల్ నుండి ఎప్పటికీ బయటికి రాలేదు. 400 మంది ప్యాసింజర్స్ ఉన్న ట్రైన్ ఒక్క ట్రేస్ కూడా లేకుండా మాయమైపోయింది. అసలు ఏం జరిగింది? ముంబై నుంచి పూణేకి మధ్యలో ఉన్న ఈ బోర్ఘాట్ రూట్ లో ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తూ టనల్ నెంబర్ 9 లో ఎంటర్ అయింది. 3 minutes లో ఎగ్జిట్ అవ్వాల్సిన ఆ ట్రైన్ ఎప్పటికీ తిరిగి రాలేదు. బాడీస్ లేవు, ట్రైన్ పార్ట్స్ లేవు, అసలు ఆ ట్రైన్ కి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. కొందరు ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులకు శాపంగా జరిగిందని, మరికొందరు ఒక భయంకరమైన ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం ట్రైనే పాతి పెట్టుకుపోయిందని నమ్ముతారు. ఇంకొందరు ఇది అనదర్ డైమెన్షన్ ఆర్ ప్యారలల్ యూనివర్స్ లో ఎంటర్ అయిందని నమ్ముతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ టన్నెల్ ని సీల్ చేశారు, రికార్డ్స్ ని ఎరేస్ చేశారు. ఏ మీడియాలో రిపోర్ట్స్ లేవు, ఆ కుటుంబాలకి ఇప్పటికీ సరైన ఆన్సర్స్ లేవు. ఈ బోర్ఘాట్ రైల్వే కన్స్ట్రక్షన్ ఒక ట్రాజెడీ. 25 పెద్ద టనల్స్ అండ్ ఒక భారీ వయాడక్ట్లను నిర్మించడంలో 24,000 మంది కార్మికులు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. చాలా మంది లోకల్స్ వారి ఆత్మలే ఈ ఇన్సిడెంట్ కి కారణమని నమ్ముతారు. ఈ ఇన్సిడెంట్ గురించి అఫీషియల్ గా ఏ రికార్డ్స్ లేవు, కానీ బోర్ఘాట్ లో ఇప్పటికీ అది జరిగిందని నమ్ముతారు. సో మీరు చెప్పండి, ఇది ఒక విధ్వంసమా, మూఢనమ్మకమా, లేదా కొండల్లోతులో పాతి పెట్టుకుపోయిన ఒక రహస్యమా? కమెంట్స్ లో తెలపండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.